వేసవికాలం సందర్భంగా రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరికని ప్రధాన చౌరస్తాలో మే 1న ప్రారంభించిన ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. మండుతున్న ఎండల్లో ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్న ఈ కార్యక్రమానికి స్థానికుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం శ్వేత కాంట్రాక్టర్స్ అండ్ ఎర్త్ మూవర్స్ అధినేత కనకమేడల ప్రణీత్ తన ముందస్తు వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి సహకారం అందించారు. కార్యక్రమాన్ని ట్రాఫిక్ ఏసీపీ చెల్పూరి శ్రీనివాస్, 23వ డివిజన్ కార్పొరేటర్ బెంజం సునీత రాజిరెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలకు ఉపశమనం కలిగించేలా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలను అభినందించారు. గోదావరికని రిక్రియేషన్ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా కలిసి ఉచితంగా ఈ గాంధీ చౌరస్తాలో మజ్జిగ పంపిణీ ప్రతిరోజు 1000 మందికి మజ్జిగ పంపిణీ చేయాలని, ఇది ఎండాకాలం అంతా కంటిన్యూ చేస్తామని వాళ్ళు ముందుకొచ్చి ఈ యొక్క ప్రోగ్రాం చేస్తున్నందుకు నిజంగా ప్రెస్ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా గోదావరికని రిక్రియేషన్ క్లబ్ ఈ మంచి కార్యక్రమాలు ముందు కూడా మరిన్ని చేసి పట్టణ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని రిక్రియేషన్ క్లబ్ వాళ్ళు ముందుకొచ్చినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను గోదావరికని ట్రాఫిక్ ఏసీపీగా. ఎందుకంటే ఎండలు ఎంత దారుణంగా ఉన్నాయో మనం అందరం గమనిస్తున్నాం. రాష్ట్రంలో అత్యధిక వేడి ఉండే ప్రాంతాల్లో మన రామగుండం మొదటగా ఉంటుంది. ఎందుకంటే ఇది పారిశ్రామిక ప్రాంతం కాబట్టి ఇక్కడ ప్రజలకు మంచినీరు, తర్వాత అలాగే మజ్జిగ ఇలాంటి కార్యక్రమాలు ఎండాకాలం ముగిసేంత పంపిణీ చేస్తే ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా చాలా ఆరోగ్యంగా ఉంటారని వారి యొక్క సేవాభావాన్ని మరొకసారి కొనియాడుతూ వారికి కృతజ్ఞతలు. ఇంకా ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ బి రాజేశ్వరరావు, రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నిట్టూరి జీవన్ బాబు, కొమరవెల్లి సుధాకర్, పోకల ఆంజనేయులు, గొర్ల చెన్నారెడ్డి, చింతకింది కృష్ణ తదితరులు పాల్గొన్నారు.